బాబు కెమెరామ్యాన్ సీట్ రండి. ప్రజావేదికని ఏదైతే అమరావతి కడనాలి ఆరకపోతే ఇచ్చిపారు అమ్మ పోయిద్ది.
రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇక ప్రజా వేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. ఉద్దండ రాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అయితే చంద్రబాబు పరిశీలిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, అలాగే మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ ని కూడా సీఎం చంద్రబాబు అయితే సందర్శిస్తున్నారు. రైట్, మనం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ పైన స్క్రీన్ పైన అయితే ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుగా పోలవరం సందర్శించిన తర్వాత నెక్స్ట్ అమరావతిని అయితే చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఉద్దండ రాయునిపాలెంలో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. చూసారా లేదా? మీడియాతో కష్టమే. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతినని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇక ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన అయితే ప్రారంభమైంది. ఉద్దంట రాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇక సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ ను సీఎం చంద్రబాబు సందర్శిస్తున్నారు. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాలని కూడా ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
రైట్, ఇక మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే రాజధాని అమరావతిలో అయితే పర్యటిస్తున్నారు. ఇక ప్రజా వేదిక నుంచి అయితే ఆ పర్యటన ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఉద్దండరాయపాలెంలో న్యాయమూర్తులకు అలాగే ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం పరిశీలనకైతే వెళ్తున్నారు. అయితే అక్కడ మనం చూసుకోవచ్చు, ముందుగా సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం అయితే ముందుగా సందర్శించారు. ఇక రెండోసారిగా అమరావతిని అయితే పర్యటిస్తున్నారు. ఇక దీని తర్వాత ఆయన ఎలాంటి పనులకు శ్రీకారం చుడతారు, ఏ విధంగా పనులు ప్రారంభిస్తారు, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, రైతులకు సంబంధించి అయినా ఇటు న్యాయమూర్తులకు అలాగే అధికారులకి ఇచ్చిన క్వార్టర్లకు సంబంధించి వాటన్నిటికీ సంబంధించి కూడా ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అని చెప్పి అయితే పరిశీలన అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి పనులు ప్రారంభిస్తారు అనేది అయితే ఇంకా మనం వేచి చూడాల్సిందే. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులతోనే నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు అలాగే రాజధాని ప్రాంత స్థితిగతుల్ని కూడా చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ఇక ముందుగా ప్రజావేదిక శిథిలాలని పరిశీలించారు. ఇక అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ అలాగే అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు అలాగే మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాలన్నీ కూడా పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకి వెళ్తున్నారు. ఇక అనంతరం తిరిగి మీడియాతో మాట్లాడతారు. రైట్, ఇక అమరావతిలో ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన అయితే ప్రారంభమైంది. అక్కడ చంద్రబాబు అయితే రాజధానిలో పర్యటిస్తున్నారు. అక్కడ పోలవరం సందర్శించిన తర్వాత నెక్స్ట్ అమరావతిలో అయితే సందర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ పర్యటన ఎలా సాగుతోంది, అయితే దేనికి సంబంధించి ఇప్పుడైతే సందర్శిస్తున్నారు? మమత, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు బయలుదేరడం జరిగింది. అమరావతి పర్యటనలో భాగంగా ముందుగా తన ఇంటి వద్దనే ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చివేత ప్రాంతాన్ని
పరిశీలించారు. అంటే పరిశీలించడం అంటే అంతకు ముందు ఆ ప్రజావేదిక ఎలా ఉంది, తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ప్రజావేదిక పరిస్థితి ఏంటి, అంటే గత ప్రభుత్వము వచ్చిన మటనే ప్రజావేదికను కూల్చివేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా అక్కడ చూసి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి ఆ తర్వాత బయలుదేరి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఎంతవరకు పని జరిగింది, ఎంతవరకు వెళ్లాల్సి ఉన్నది, ఎంతవరకు కంప్లీట్ కాలేదు అనే విషయాలపై కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా కూడా ఎక్కడైతే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అలానే న్యాయమూర్తులు వారితో పాటు ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే సముదాయాలు కట్టారో వాటిని మరి కాసేపట్లో పరిశీలించనున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు వెళ్తున్నటువంటి పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ కాన్వాయ్తో అంటే ప్రత్యేకమైనటువంటి బస్సులో చంద్రబాబు వెళ్తున్నారు. ఆయనతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కొంత కూడా ఆయన వెంట ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజావేదిక దగ్గర కొంతమందితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనులు గతంలో ఉన్నటువంటి పనులు ఎంతవరకు పనులు జరిగాయి, ఎంతవరకు ఆగిపోయిన కాడి నుంచి ఆ కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి, అలానే అమరావతి ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయాలు అన్నిపైన కూడా క్లారిటీ ఇచ్చే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క పర్యటన అమరావతిలో కొనసాగుతుంది. అంటే తన ఇంటి వద్ద నుంచి బయలుదేరిన చంద్రబాబు పర్టికులర్ గా ప్రజావేదిక తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్లు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ల క్వార్టర్స్, వాటితో పాటు న్యాయమూర్తుల సముదాయాలు, అలానే ఉద్యోగస్తుల ఇళ్ల నిర్మాణం జరిగిన ప్రాంతము, వాటితో పాటు ఉద్దానరాయణ ప్రాంతంలో ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, అక్కడ ఎటువంటి డెవలప్ జరిగి అయిపోయిన దాన్ని మళ్ళా ఎలా పునఃప్రారంభించాలి అనే ఈ విషయాలపైన అక్కడ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. అయితే ఎక్కడైతే ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభమైన పర్యటన విజయవంతంగా రాజధాని ప్రాంతమంతా కూడా కొనసాగుతుంది. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేతలు వారందరూ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి వాహనాల్లోనే చంద్రబాబు ఏమంటే నడుస్తున్నటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్. అలాగే ఇప్పుడు ఆఫ్టర్ విజిట్ తర్వాత మీడియాతో మాట్లాడతారు అనేసి అని చెప్పి అయితే తెలుస్తోంది. అయితే ఏ దానికి సంబంధించి అయితే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే ఏ ప్రాంతానికి సంబంధించి ఏ దానికి? అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక అమరావతి రాజధాని ప్రాంతంలో గత 4 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అంటే ప్రజావేదిక కూల్చివేత జరిగిన సమయం నుంచి ఇప్పటి వరకు ఏంటి, ఎన్ని కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి, అలానే ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని పాడుపడినాయి, అంటే రోడ్లు డెవలప్ లేకుండా రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి, అలానే పని చేయకుండా ఆగిపోయినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాని వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బంది, ఇవన్నిటిని కూడా మీడియా ముఖంగా ప్రస్తావిస్తున్నారు. అలానే అమరావతి ఫ్యూచర్ అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో రానున్న రోజుల్లో చేయనున్నటువంటి అభివృద్ధి పనులు, ఏ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించి ఏ విధంగా ప్రారంభిస్తారు, ఏ విధంగా చేస్తారు, అలానే ఎప్పటికి పూర్తి చేస్తారు, ఫేజ్ 1 లో ఎటువంటి పనులు ఉండనున్నాయి, ఫేజ్ 1 లో ఏ విధంగా పూర్తి చేయనున్నారు, 100 రోజుల టార్గెట్ పెట్టుకొని 100 రోజుల్లో ఎంతవరకు పనులు పూర్తి చేస్తారు అనే విషయాలపైన కూడా మీడియా ముఖంగానే క్లారిటీ ఇవ్వనున్నారు. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక ఇప్పటికీ రాజధాని పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో మొత్తం పర్యటించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏంటి అనే విషయాలపైన కూడా పూర్తి క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ రోజు భారీ కాన్వాయ్ తోటి, భారీ వాహనాలతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరితో కూడా కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించడం వల్ల రాజధానిలో రైతులు, రాజధానిలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చి చంద్రబాబు చూసిన తర్వాత ఆయన ఇక్కడ అభివృద్ధి చేయనున్నటువంటి పనులు కూడా చెప్పడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన రాకనంతా కూడా ప్రతి ఒక్కరు స్వాగతించే విధంగా ఉన్నారు. ఆయన యొక్క ఏదైతే ఈ ప్రాంతంలో పర్యటించి మరలా త్వరగా అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నారు. రైట్. అలాగే అయితే రైతులకి సంబంధించి అయితే ఇంతకుముందుకున్న ప్రభుత్వ హయాంలో అయితే అన్యాయం జరిగిందనే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు, అలాగే రోడ్లపైకి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అయితే వీరికి సంబంధించి ఎలాంటి కేర్ చేసే అవకాశం ఉందంటారు? అంటే రైతులకు సంబంధించినటువంటి భూములు, అంటే రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళ భూములకు సంబంధించి వాళ్ళకి కమర్షియల్ ల్యాండ్స్ అలానే నివాస స్థలాలు ఇచ్చారు, అవి డెవలప్ చేసే పనిపైన వాటిపైన కూడా ఫోకస్ పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా, రైతుల తరఫున న్యాయంగా ఉండే విధంగా, రైతులకు త్వరగా వారు అనుకున్నది సాధించే విధంగా ఉండటం కోసం వారికి ఒక భరోసా ఇవ్వనున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పుడు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి హామీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల ఏ విధంగా అయితే నష్టపోయారో ఆ నష్టపోకుండా
ఉండే విధంగా భవిష్యత్తులో పూర్తి స్థాయి న్యాయం జరిగే విధంగా ఆ విధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటించి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలన్నిటి మీద కూడా క్రోడీకరించుకొని భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసి వివరించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ. బయటకు ఓపెన్ చేయండి రోప్ ఓపెన్ చేయండి, లోపలికి రావద్దు, ఓపెన్ చేయండి. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు అలాగే రాజధాని ప్రాంత స్థితిగతుల్ని కూడా చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఇక ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. ఆ తర్వాత అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అసంతృప్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు అలాగే మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని కూడా పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకి కూడా వెళ్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.